నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రం శ్రీకాకుళం నగరంలో గత కొన్ని రోజులుగా ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. ఉదయం నుంచే మండిపోతున్న భానుడి ప్రతాపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం సమయానికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతుండగా అత్యవసర పనులు ఉన్నవారే బయటకు వస్తున్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు తలకు రుమాలు గుడ్డలు చుట్టుకుని ప్రయాణాలు చేస్తున్నారు. కొందరు గొడుగులు టోపులు వినియోగిస్తూ ఎండ నుంచి రక్షణ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎండవేడి తీవ్రత కారణంగా శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, ఫ్రూట్ జ్యూసులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా నగరంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు, ఆసుపత్రుల సమీపాల్లో చెరుకు బల్ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. చెరుకు రసం విక్రేతలు, జ్యూస్ సెంటర్ నిర్వాహకులు వ్యాపారం గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు. చల్లని మజ్జిగ, నిమ్మరసం, వాటర్ బాటిళ్ల విక్రయాలు కూడా భారీగా పెరిగాయి. అత్యధిక ఎండల నేపథ్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు చల్లని త్రాగునీరు, మజ్జిగ, పానకాలు అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రోడ్లపై ప్రయాణించే కార్మికులు, ఆటో డ్రైవర్లు, వృద్ధులు, పాదచారులు ఈ చలివేంద్రాల వద్ద కొంత ఉపశమనం పొందుతున్నారు. సామాజిక సేవలో భాగంగా పలువురు దాతలు కూడా ముందుకు వచ్చిన ప్రజలకు ఉచితంగా నీరు పంపిణీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎండల ప్రభావంతో వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం లేకపోతే బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా గుడ్డ కట్టుకోవడం, తగినంత నీరు త్రాగడం, శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రోజుకు ఎక్కువ మొత్తంలో నీరు త్రాగాలని, కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవ పానీయాలు తీసుకోవాలని చెబుతున్నారు. నేరుగా ఎండలో ఎక్కువసేపు ఉండకూడదని, పిల్లలు, వృద్ధులను ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోవాలని, తేలికపాటి పలుచని పత్తి దుస్తులు ధరించాలని చెబుతున్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు అధికంగానే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. నగరం రూపురేఖలు మార్చేందుకు ప్రతి బాధ్యత తీసుకోవాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. మే 23 నుండి జూన్ 20 వరకు నిర్వహించనున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని 7 రోడ్ల జంక్షన్ వద్ద శనివారం జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పారిశుద్ధ్యం మెరుగుదలకై ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ తదితర కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొనాలని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్ కూరమరావు మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ మే 23వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు ఉంటుందన్నారు. 4 వారాల పాటు వివిధ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, వామా పీడీ నవరాజు, ఉద్యానవన శాఖ ఏడీ వరప్రసాద్, వివిధ జేసీఐ, లయన్స్ క్లబ్, స్వచ్ఛంద సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇసుక ర్యాంపుల నుంచి ఇసుకను ఓవర్లోడింగ్లు నిరంతరం రాకపోకలు చేయడంతో దూసరుడు పాడైపోయిందని, బాగు చేయాలని గత 3 సంవత్సరాలుగా అధికారులకు విన్నవించినా న్యాయం జరగకపోవడంతో తామంతా నానా అవస్థలు పడుతున్నామని గ్రామంలో యువత ఈరోజు సామూహికంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బావాజీపేట గ్రామ యువత, పరిసర ప్రాంత యువత ఈరోజు రోడ్డెక్కారు. రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డు బాగా లేకపోవడం వలన నిరంతరం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిరంతరం ఇసుక లారీలు, ట్రాక్టర్లు ప్రయాణించడం వలన దుమ్ము చెలరేగి కళ్ళల్లో అలాగే ఊపిరితిత్తులలో ఆ దుమ్ము చేరి నానా అవస్థలు పడుతున్నామని వారంతా వాపోయారు. తరచూ రోడ్డు ప్రమాదాలు అవుతున్నాయని, శరీరాలకు గాయాలు అవుతున్నాయని, ఇప్పటికైనా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించి దూసి రోడ్డును వేయాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక యువత రాఘోలుపేట గ్రామానికి చెందిన రాజశేఖరరావు మాట్లాడారు. గ్రీవెన్స్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వారిపోయారు. నిధులు శాంక్షన్ అయ్యిందని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితం లేదని, ఇబ్బందులు తమకు తప్పడం లేదన్నారు. ఆ లారీకి కెపాసిటీ మించి ఇసుకేసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఒక ముసలి వాళ్ళు వెళ్ళాలన్నా, నిత్యం కూలి పనికి వెళ్ళాలన్నా, సాదా మనుషులు వెళ్ళాలన్నా, ఆటోలు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. కనీసం లారీలు కూడా వాళ్ళు వెళ్ళే మార్గంలో రైట్ మార్గంలో వెళ్ళరు, రాంగ్ రూట్లో వచ్చి కూడా చాలా ఇబ్బందిగా వెళ్తున్నారు. ఈ ధూళి వల్ల అనారోగ్య సమస్యలు కూడా చాలా వస్తున్నాయి సార్. మాకు ఇవి వచ్చిన చాలాసార్లు ఉపాధితోనే పొట్టంపడి నుంచి వస్తామా లేకపోతే హాస్పిటల్ కానీ పెడతామా. ఒకసారి దయచేసి అధికారులు, ప్రజాప్రతినిధులు దయచేసి ఆలోచించాలి. వీలైనంత మట్టుగా మాకు తొందరగా ఈ రోడ్డు వేసి మాకు ఉపశమనం కలిగిస్తారని దయచేసి మీడియా సోదరుల సమస్యలు మేము కోరుకుంటున్నామండి. అలాగే
బావాజీపేటకు చెందిన ఢిల్లేశ్వరరావు మాట్లాడుతూ ఓవర్ లోడింగ్ వలన రోడ్లు వేగంగా పాడైపోతున్నాయని, అధికారులు పర్యవేక్షణ లేక రోడ్లు పాడవుతున్నాయని ఆరోపించారు. 3 సంవత్సరాలుగా రోడ్డు పాడై ఉందని, కనీసం స్పందన అధికారుల నుంచి కానీ ప్రజాప్రతినిధుల నుంచి కానీ రావకపోవడం చాలా బాధాకరమన్నారు. శ్రీకాకుళం ఎందుకు డౌన్ స్టేజ్లో ఉందంటే ఏ ప్రభుత్వ అధికారికి చెప్పినా వాళ్ళు ఏ రెస్పాండ్ అవ్వట్లేదు, ఇక్కడ రోడ్లు పోవట్లేదని 3 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వేస్తామంటారు కానీ బిల్ అయిపోయింది అంటారు కానీ ఎక్కడ అవ్వట్లేదు అన్నయ్య. ఈ లారీ హెవీ లోడ్ అవ్వడం వల్ల నేను మొన్న పడిపోయాను, చెయ్య కూడా నాకు కొంచెం బెనికింది. కానీ లారీ ఓవర్లోడ్ అయ్యే వల్ల అన్నయ్య మన ఇండియన్ రోడ్ కెపాసిటీ ఎంతంటే 55 టన్స్ అన్నయ్య. కానీ 55 టన్స్ మించిన లారీ లోడ్లు వెళ్తున్నాయి. లారీ కెపాసిటీ కూడా అంత కాదన్నయ్య. లారీ కెపాసిటీ 8 టన్ నుంచి 10 టన్స్ వరకు వెళ్ళి కానీ 16 టన్ అబవ్ వేస్తున్నారు. కానీ టాటర్లు కూడా అంతే అన్నయ్య, ఓవర్లోడ్ వెళ్తున్నాయి. అసలు పరిమితంగా లేవన్నయ్య. రోడ్లు కూడా అలాగే ఉన్నాయి. ఈ రోడ్ల మీద వెళ్ళడం కన్నా పొలాల గోట్ల మీద నుంచి వెళ్ళిపోవడం బెటర్ అన్నయ్య. అంత రోడ్లు చండాలంగా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యంగా అందరూ ముందుకు రావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద ఎంపీ కప్ 2026 బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నీ లోగోను ఆవిష్కరించి యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి జట్లుగా విడిపోయి స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ ఆడారు. సుమారు గంట సేపు జరిగిన ఈ మ్యాచ్లో కేంద్ర మంత్రి ఉత్సాహంగా పాల్గొని యువతలో క్రీడా స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ వరకు ఎంపీ కప్ బాక్స్ క్రికెట్ టోర్నీ కొనసాగుతుందని తెలిపారు. యువత సెల్ ఫోన్లకు దూరంగా ఉండి వ్యాయామం, క్రీడల వైపు దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. నేటి యువత తమ దైనందిన జీవితంలో ఏదో ఒక క్రీడను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి క్రీడలు, వ్యాయామం ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న ఎంపీ కప్ క్రికెట్ టోర్నీ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు, స్థానికులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాత్రివలస సమీపంలో పెండింగ్లో ఉన్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 14 కోట్లు మంజూరు చేసినట్లు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. శనివారం ఆయన నిర్మాణ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల దృష్టికి తీసుకువెళ్లి నిధులు సాధించామని వివరించారు. ఈ పనులను ఏడాది కాలంలోనే పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. దీనిని కేవలం స్టేడియానికే పరిమితం చేయకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పూర్తిస్థాయి స్పోర్ట్స్ అకాడమీగా రూపుదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కాంప్లెక్స్లో అధునాతన సింథటిక్ కోర్టులు, 2 స్క్వాష్ కోర్టులు, బ్యాడ్మింటన్, కబడ్డీ మైదానాలతో పాటు అంతర్జాతీయ స్థాయి హాకీ స్టేడియాన్ని కూడా నిర్మిస్తామన్నారు. క్రీడాకారుల వసతి కోసం డార్మెటరీలు, డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేసి శాప్ ఆధ్వర్యంలో నిపుణులైన కోచ్లతో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. వీటితో పాటు కోడరామూర్తి స్టేడియం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని, ఇదే ప్రాంగణంలో ఒలింపిక్ పథక విజేత కరణం మల్లీశ్వరి పేరుతో అకాడమీని స్థాపించడంతో పాటు సమీపంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా 14 కోట్లు మల్టీపర్పస్ ఇండోర్ హాల్ ఒకటి, అలాగే మనకి ఇక్కడ హాకీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో స్టేడియం ఒకటి, ఇవన్నీ ఒక మొత్తం 14 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. సంవత్సర కాలంలో ఇవి పూర్తి చేసి దీనికి అందుబాటులో తీసుకొస్తాం. ఈ ఇండోర్ స్టేడియంలో ఫెసిలిటీస్, ఇది ఒక అకాడమీ, ఇందులో పలు గేమ్స్ అకాడమీలు కూడా స్టార్ట్ చేసి ఇక్కడే తర్ఫీదు ఇచ్చి వాళ్ళని కోచ్లు శాప్ తరపున వచ్చి ఇక్కడ మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో లేడీస్కి సపరేట్గా డార్మెటరీ, వాళ్ళకి టాయిలెట్స్, డ్రెస్ చేంజ్ రూమ్స్ వాళ్ళకి సపరేటు, అలాగే జెంట్స్కి మళ్ళీ సపరేట్ టాయిలెట్స్ కానీ వాళ్ళకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్, వాళ్ళకి డార్మెటరీ ఇవన్నీ ఉంటూ ఇక్కడే కిచెను, భోజన వసతి ఇవన్నీ ఏర్పాట్లు కూడా ఇక్కడే ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఫ్లోరు 8,044 స్క్వేర్ ఫీట్లతో గ్రౌండ్ ఫ్లోరు, అలాగే 25,824 స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే 8,044 స్క్వేర్ ఫీట్ ఫస్ట్ ఫ్లోరు, అలాగే 4,022 స్క్వేర్ ఫీట్ సెకండ్ ఫ్లోర్తో ఇది అత్యాధునికమైనటువంటి అన్ని ఫెసిలిటీస్తో సింథటిక్ కోర్ట్స్తో అన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో స్క్వాష్ కోర్టు 2 ఉన్నాయి,
అలాగే కిచెన్ కమ్ డైనింగ్ హాల్ ఉంది. నెక్స్ట్ వార్డెన్ రూమ్ మళ్ళీ సపరేట్గా ఉంది, లాబీ ఉంది, ఇవన్నీ మళ్ళీ ఓపెన్ టెర్రైన్ ఉంది. ఇందులో అన్ని క్రీడలు బ్యాడ్మింటన్, కబడ్డీ అన్నిటికి సంబంధించి ఉన్నాయి. ఇది కాకుండా హాకీ కూడా ఇక్కడ స్టేడియంని మొత్తం హాకీ తాలూకు గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేయడానికి ఈ 14 కోట్లలో ఉంది. చాలా సంతోషం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇది ఇంత ఫాస్ట్గా రావడానికి ముఖ్య కారకులైనటువంటి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే ఇంకా ముఖ్య కారకులైనటువంటి రాష్ట్ర మంత్రివర్యులు, ఈ జిల్లా వాసి ముద్దుబిడ్డ శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అలాగే శాప్ చైర్మన్, యంగ్ డైనమిక్ చైర్మన్ అయినటువంటి రవినాయుడు గారు, అలాగే దీనికి ప్రోత్సహించి నిత్యం దీన్ని రివ్యూ చేస్తూ రవినాయుడు గారిని కూడా ప్రోత్సహించినటువంటి మెయిన్ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా జిల్లా తరపున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాగావళి నది జల కాలుష్య నివారణకై అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కు నిధులు కేటాయించి వెంటనే పనులు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ నాయకులు కొన్న శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం సుందరయ్య భవన్లో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నాగావళి జల కాలుష్య నివారణ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలోని పలు ప్రాంతాల నుంచి మురికి నీరు నాగావళి నదిలోకి కలుస్తుందని, అదే నీటిని ప్రజలకు త్రాగునీటిగా కార్పొరేషన్ అధికారులు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఆసుపత్రి వ్యర్థాలు, ప్లాస్టిక్, సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలు నదిలో చేరడం వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గతంలో ఇచ్చిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేసి మురికి నీటిని శుద్ధి చేసి సముద్రంలోకి పంపాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జూన్ 4న కళ్ళకు గంతలు కట్టుకుని ధర్నా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. కార్యక్రమంలో కొత్తకోట అప్పారావు, పి తేజేశ్వరరావు, ఎం ఆదినారాయణమూర్తి, సిహెచ్ అమ్మన్నాయుడు, ఎన్వి రమణ, అల్లు మహాలక్ష్మి, బి ఉత్తర, అల్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం మండలం కిష్టపేట గ్రామంలో శనివారం ఉదయం 1 మంత్ 1 కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై భూ సమస్యలు, రెవెన్యూ సంబంధిత అంశాలపై చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న భూ వివాదాలు, పట్టాదారు పాస్బుక్స్, సర్వే సమస్యలు, రికార్డుల సవరణ వంటి అంశాలను అధికారులు ప్రత్యేక దృష్టితో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామస్తుల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు కట్టుబడి ఉందని, ప్రతి గ్రామానికి అధికారులు వెళ్లి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే గుండుశంకర్ పేర్కొన్నారు. గ్రామ ప్రజల సహకారంతో పెండింగ్లో ఉన్న భూ సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి జరిగిన ఈ ఆత్మీయ సమావేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు తల్లి విజయమ్మ ప్రధాని మోదీకి మొక్కును బహుకరించి ప్రధాని ఇచ్చిన ఏక్ పేట్ మాకే నామ్ నినాదాన్ని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన మోదీ సందేశాన్ని కుటుంబ తరపున అభినందించారు. భేటీ అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తమ కుటుంబంలోని 3 తరాలపై ప్రధాని మోదీ ప్రభావం ఉందని తెలిపారు. దేశ అభివృద్ధి యువతకు ప్రేరణగా మోదీ నాయకత్వం నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కింజరాపు శివాన్ ఎర్రన్నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ ఆత్మీయంగా ముచ్చటించడం విశేషంగా మారింది. శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ నిర్వహిస్తున్న డైల్ యువర్ ఎస్పీ కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి వ్యక్తిగత, కుటుంబ, వృత్తిపరమైన సమస్యలను తెలుసుకున్నారు. అందిన ప్రతి సమస్యను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఫోన్ ద్వారా తమ సమస్యలను నేరుగా ఎస్పీ దృష్టికి తీసుకువస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి జిల్లా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా ఈ కార్యక్రమం ద్వారా సిబ్బందికి సౌలభ్యం కలుగుతుందని ఎస్పీ తెలిపారు. పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆమోదవలస శాసనసభ్యులు, రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ కోన రవికుమార్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని జగ్గు శాస్త్రులపేట డంపింగ్ యార్డ్లో
1,62,00,000 భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఆధునిక వెట్ అండ్ డ్రై ప్రాసెసింగ్ యూనిట్కు శనివారం ఆయన ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో రోజువారీగా ఉత్పత్తి అవుతున్న చెత్తను కేవలం పారబోయడమే కాకుండా ఆధునిక సాంకేతికతతో శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కంపోస్టింగ్ యూనిట్ ద్వారా వ్యర్థాలను రీసైకిల్ చేసి ఉపయోగకరమైన సేంద్రియ ఎరువులుగా మారుస్తామని వెల్లడించారు. ప్రస్తుతం డంపింగ్ యార్డ్ల నిర్వహణలో ఎదురవుతున్న సాంకేతిక స్థానిక ఇబ్బందులను అధిగమించేందుకు ఈ యూనిట్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. దర్యాప్తు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మధ్య సమన్వయం పెంపొంది కేసుల దర్యాప్తు విచారణను వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. పోక్సో కేసుల దర్యాప్తు, ఛార్జ్షీట్ల దాఖలు, కోర్టు సమన్ల అమలు, గ్రేవ్ కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రత్యేకంగా చర్చించారు. సైబర్ ఆర్థిక నేరాల్లో బాధితుల నగదు తిరిగి పొందేందుకు చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. కేసుల దర్యాప్తు ప్రారంభం నుంచి కోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఐఓలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, తద్వారా నేరస్తులకు శిక్ష పడే శాతం పెరగాలని పేర్కొన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, హిట్ అండ్ రన్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు కేవీ రమణ, పి శ్రీనివాసరావు, డిఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, భాస్కర్ రెడ్డి, గోవిందరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అచ్చెన్నాయుడు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు విశాలాక్షి, శ్రీనివాసరావు, అనిల్ కుమార్, తేజేశ్వరరావు, దువ్వు జగన్నాయకులు, సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుశీల, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కిన్నెరవాడ గ్రామంలోని జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమైన కార్యక్రమంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం హరే రామ హరే కృష్ణ భక్త బృందం, దేవాలయ స్వచ్ఛంద సేవా టీం సభ్యులు, గ్రామస్తులు, పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హరినామ సంకీర్తనలు, గోవింద నామస్మరణ, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవిత చరిత్ర పారాయణం నిర్వహించారు. అనంతరం మహామంగళహారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, పాడి పంటలు సమృద్ధిగా కలగాలని, ప్రపంచం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, కరోనా వంటి విపత్తులు మళ్ళీ రాకూడదని ప్రార్థనలు చేశారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తెలిపిన కాలజ్ఞానం ప్రస్తుతం జరుగుతున్న పరిమాణాలతో సాకారం అవుతుందని భక్తులు పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సిద్దియ స్వామీజీ, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తల కుటుంబ సభ్యులు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, ఎస్వీఎస్ యూత్ సభ్యులు, విద్యార్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాత శ్రీకాకుళంలోని కలెక్టర్ ఆఫీస్ ధరలో గల శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం విగ్రహదాత, స్థానిక 31వ డివిజన్ ఇన్ఛార్జ్, ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విభూది సూర్యబాబు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు దుర్గారావు, పార్వతి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహిస్తున్నట్లు సూర్యబాబు తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వార్షికోత్సవాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నక్క కృష్ణ, అదపాక రాంబాబు, పాపారావు, కె శంకర్రావు, ఏ శంకర్రావు, లత, నాగేశ్వరరావు, రమేష్ దంపతులు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కాశీబుగ్గ రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయంలో పలాస డివిజన్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయ్ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రావాల్సిన డిఏ ఎరియర్స్, సరెండర్ లీవ్స్ తదితర బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంక్షేమ వారధిగా పనిచేస్తున్నారని, వారి ఆర్థిక, న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జేఏసీ అధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల అదనపు క్వాంటమ్ పెన్షన్ అంశాన్ని పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. అలాగే ఉద్యోగుల ఈహెచ్ఎస్ పథకం సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ చల్లా శ్రీనివాసరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ కంట జయరావు, జాయింట్ సెక్రటరీ కొర్ల మన్మధరావు, పలాస ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు బోనెల గోపాల్, సెక్రటరీ బి ఉపేందర్రావు తదితరులు పాల్గొన్నారు. వేసవిలో లభ్యమయ్యే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. తాటి ముంజలు వేసవిలో మనందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేసవిలో తాటి ముంజలు తింటే చల్లదనమే కాదు, మండే ఎండల్లో తాజా ముంజలను తింటే ఆ మజాయే వేరు. వీటి వల్ల శరీరానికి చల్లదనమే కాదు, కీలకమైన పోషకాలు కూడా అందుతాయి.
పలు అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న ప్రస్తుతం నగరాల్లోనూ లభ్యమవుతున్నాయి. పొటాషియం అరటి పండ్లలో ఎంత మొత్తంలో ఉంటుందో అదే స్థాయిలో తాటి ముంజుల్లోనూ ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా సాగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ బయటికి పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధిక బరువు నియంత్రిస్తుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడతాం. అలాంటి పరిస్థితుల్లో తాటి ముంజలను తీసుకుంటే శరీరంలోకి ద్రవాలు చేరి డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం వేడిగా ఉండే వ్యక్తులు వేసవిలో తాటి ముంజలను తింటే ఫలితం ఉంటుంది. శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, బి, సి, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఇవి శరీర బరువును అదుపులో ఉంచుతాయి. తాటి ముంజల్లోని పొటాషియం శరీరంలోని విషతూల్యాలను బయటకు పంపుతుంది. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. ఎండల కారణంగా వాంతులు, విరోచనాలు బారిన పడే వారికి తాటి ముంజలను తినిపిస్తే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటిని తింటే శక్తిగా వస్తుంది. రోజంతా యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు ఇవి మేలు చేస్తాయి. రొమ్ము క్యాన్సర్తో పాటు ఇతర క్యాన్సర్లను కూడా అడ్డుకునే గుణాలు తాటి ముంజల్లో ఉన్నాయి. గుండె సమస్యలు ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, షుగర్ ఉన్నవారు నిరభ్యంతరంగా వీటిని తీసుకోవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల నుంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.